Ambati Silks, Kanchipuram Saree Store, now in Vijayawada. Exclusive Pattu Sarees, Salwas and Lehengas. గుండెలపై ఎత్తుకొని పెంచిన తండ్రే ఆ కూతురి పాలిట ఇముడయ్యాడు. తమను ఎదిరించి పెళ్లి చేసుకుందనే కోపంతో రాక్షసుడిగా మారాడు. నాన్న నన్ను కొట్టొద్దంటూ వేడుకున్నా సరే ఏమాత్రం కనికరించలేదు. కూతురి గుండెలపై కూర్చొని గొంతు నులిపి ఈ దాష్టికానికి పాల్పడ్డాడు ఓ కన్న తండ్రి. కూతుర్ని చంపి ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేసిన దారుణ ఘటన ఏపీలోని పల్నాడు జిల్లా మాచర్లలో చోటు చేసుకుంది. పల్నాడు జిల్లా మాచర్ల పట్టణంలోని పాతూరులో ఇటీవల జరిగిన నవవధువు కామబోయిన చౌడేశ్వరి మృతికి సంబంధించి పోలీసులు విచారణ చేస్తే అందులో విస్తుపోయే నిజాలు బయటకొచ్చాయి. చౌడేశ్వరి పోస్టుమార్టం రిపోర్ట్లో ఆత్మహత్య కాదని తేలడంతో పోలీసులు ఆమె తండ్రి చంద్రశీనుతో పాటు కుటుంబ సభ్యులను అదుపులోకి తీసుకొని విచారించడంతో అసలు వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. చంద్రశీను కుమార్తె చౌడేశ్వరి మాచర్ల మండలం జమ్మలమడ గ్రామానికి చెందిన గంగనబోయిన నాగరాజు ఏడాది కాలంగా ప్రేమించుకున్నారు. ఇరువురిది ఒకే సామాజిక వర్గం అయినా చంద్రశీనుకు వారిద్దరి పెళ్లి ఏమాత్రం ఇష్టం లేదు. ఈ నేపథ్యంలో గత నెల 4న ప్రేమికులిద్దరూ ఇంటి నుంచి పారిపోయారు. విజయవాడలోని ఓ దేవాలయంలో పెళ్లి చేసుకుని అక్కడి నుంచి చెన్నై వెళ్లి వారం రోజుల పాటు అక్కడే ఉన్నారు. ఆ తర్వాత నరసరావుపేటలో నాగరాజు అనే స్నేహితుడి ఇంటికి చేరుకున్నారు. ఈలోగా తన కూతురు కనిపించడం లేదంటూ చంద్రశీను పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు గత నెల 15న నరసరావుపేటలో నాగరాజు చౌడేశ్వరులను కనిపెట్టి వారిని మాచర్లకు తీసుకొచ్చారు. ఇరువురు మేజర్లు కావడంతో చేసేదేమీ లేక వారితో మాట్లాడే అవకాశాన్ని తల్లిదండ్రులకు కల్పించారు. ఈ సందర్భంగా చౌడేశ్వరి నేను నాగరాజును పెళ్లి చేసుకున్నాను, అతడితోనే వెళ్తా అని తేల్చి చెప్పడంతో పోలీసులు ఇరు వర్గాలను సముదాయించి అక్కడి నుంచి పంపించారు. అయితే పోలీసులు ఒక అవకాశం కల్పించారు చౌడేశ్వరి తల్లిదండ్రులకు. 5 రోజుల పాటు చౌడేశ్వరి వారి తల్లి దగ్గర ఉండేందుకు అవకాశం కల్పించారు. తండ్రి చంద్రశీనుతో ఇంటికి పంపించారు. అయితే ఈ మధ్యలోనే అంటే గత నెల 18వ తేదీన చౌడేశ్వరి ఇంట్లో ఫ్యాన్ కు వేలాడుతూ శవమై కనిపించింది. సో అందరూ కూడా చౌడేశ్వరి ఆత్మహత్య చేసుకుందని నమ్మారు. సో తల్లిదండ్రులు కూడా చంద్రశీను అలాగే ఆ కుటుంబ సభ్యులు కూడా చౌడేశ్వరి అంటే ఆత్మహత్య చేసుకొని ఇంట్లో చనిపోయింది అనేటువంటి నమ్మించే ప్రయత్నం చేశారు. పోలీసులకు ఇచ్చినటువంటి ఫిర్యాదులో కూడా ఇదే విషయాన్ని చెప్పారు. దాదాపుగా అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు కావచ్చు, లేదంటే చౌడేశ్వరికి సంబంధించిన భర్త నాగరాజు కూడా ఆత్మహత్య చేసుకొని ఎందుకు చనిపోయింది అనేటువంటి అనుమానాన్ని వ్యక్తం చేశారు. అయితే పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. పోలీసుల విచారణలో ముఖ్యంగా పోస్ట్ మార్టం రిపోర్ట్లో వచ్చినటువంటి అక్కడ ఉన్నటువంటి ఎవిడెన్స్ ఆధారంగా పోలీసులు అసలు వాస్తవాలన్నిటి కూడా బయటకు పెట్టారు. ఎందుకంటే చౌడేశ్వరిని చాలా కిరాతకంగా తండ్రే ఒక పరువు హత్యను చేశాడు. అంటే ఇష్టం లేనటువంటి పెళ్లి చేసుకోవడం, ఒకే సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి అయినా కూడా సో అతనికి ఆస్తిపాస్తులు లేకపోవడం, తన కుటుంబంతో ఏమాత్రం కూడా సరితూగేటువంటి పొజిషన్లో లేకపోవడంతో ఈ పెళ్లికి ససేమిరా అన్నాడు. ఎట్టి పరిస్థితుల్లో కూడా తాను పెళ్లికి ఒప్పుకునేది లేదు అని చెప్పారు. అప్పటికే 5 రోజుల పాటు కుమార్తె చౌడేశ్వరి తల్లిదండ్రుల వద్ద ఉంటే ఎలా అయినా సరే అతనితో విడాకులు తీసుకోవాలని, అంటే ఆ పెళ్లిని పెటాకులు చేసుకొని వచ్చేయాలని చాలాసార్లు చెప్పేటువంటి ప్రయత్నం చేశారు తల్లిదండ్రులు. ముఖ్యంగా తండ్రి చంద్రశీను ఏమాత్రం ఈ పెళ్లికి అసలు ఒప్పుకోకపోవడంతో కూతురికి శతవిధాలా చెప్పేటువంటి ప్రయత్నం చేశాడు. అయినా కూడా చౌడేశ్వరి ఎట్టి పరిస్థితుల్లో తాను ప్రేమించి పెళ్లి చేసుకున్నటువంటి నాగరాజును వదిలి ఉండే పరిస్థితి లేదు అని ఆమె చెప్పడంతో సో ఇక చేసేదేమీ లేక మాట పెరిగింది. ఒక్కసారిగా తన మేనల్లుడు ఎవరైతే మేనల్లుడు ఉన్నాడో మేనల్లుడిని ఇంటికి పిలిపించి ఎవరూ లేని సమయంలో సో కుమార్తెను అత్యంత దారుణంగా హత్య చేశాడు తండ్రి చంద్రశీను. సో ఎలా అంటే తన మేనల్లుడితో చౌడేశ్వరు కుమార్తె కాళ్ళు పట్టుకొని తాను కుమార్తె గుండెల మీద, అంటే కన్న బిడ్డ గుండెల మీద కూర్చొని మరీ పీక పిసికి చంపేసినటువంటి తండ్రి. నిజంగా ఇంత దారుణం జరిగినా కూడా ఏమాత్రం అనుమానం రాకుండా, ఎవ్వరికి కూడా ఏమాత్రం సందేహం కలగకుండా చాలా నటించాడు తండ్రి. తన కూతురే పెళ్లి ఇష్టం లేకపోవడంతో పెద్దల్ని ఎదిరించి చేసుకున్నటువంటి ప్రేమ పెళ్లి వ్యవహారంలో ఎలా అయినా సరే అటు తల్లిదండ్రులు, మరోవైపు భర్తగా ఉన్నటువంటి నాగరాజు ఎవరి పక్షాన ఉండాలో తెలియక సో ఆ కన్ఫ్యూజన్లోనే, ఆ బాధతోనే, ఆ ఆవేదనతోనే ఆత్మహత్య చేసుకుని చనిపోయిందంటూ కూడా బుకాయించారు. సో ఇదే విషయాన్ని అక్కడ ఉన్నటువంటి గ్రామంలో అందరికీ చెప్పారు. సో పోలీసులు కూడా ఇదే విషయాన్ని చెప్పారు. అయితే అసలు విషయం జరిగింది ఇది ఆత్మహత్య కాదు, ఇది పక్కాగా ఒక పరువు హత్య అనేటువంటి విషయాన్ని పోస్ట్ మార్టం రిపోర్టు బయటపెట్టింది. అందులో చాలా క్లియర్గా ఉంది తండ్రి ఎలా చంపాడు అనేటువంటి విషయాన్ని కూడా పోలీసులు ఆరా తీశారు. వెంటనే పోస్ట్ మార్టం రిపోర్ట్ ఏదైతే వచ్చిందో వెంటనే చౌడేశ్వరికి సంబంధించినటువంటి తల్లిదండ్రులను అదుపులోకి తీసుకున్నారు. ముఖ్యంగా
తండ్రి చంద్రసేను చెప్పేటువంటి మాటలు అంటే పొంతన లేనటువంటి సమాధానాలు చెప్పడంతో పోలీసులు తమ స్టైల్లో విచారణ చేశారు. దీంతో వాస్తవాలు బయటకు వచ్చాయి. సో కూతురునే కన్న తండ్రి అత్యంత దారుణంగా చంపినటువంటి విషయాన్ని నేరుగా పోలీసుల ముందు ఒప్పుకున్నాడు తండ్రి చంద్రసేను. నిజంగా ఇలా చాలామంది తండ్రులు చూస్తుంటాం. కన్న కూతురు మీద ఉన్నటువంటి ప్రేమను ఏమాత్రం చంపుకోలేక బిడ్డలకు చిన్న నొప్పి తగిలినా కూడా విలవల్లాడిపోయేటువంటి తండ్రిని చూస్తుంటాం. కానీ ఈ కర్కశపు తండ్రి మాత్రం నమ్మబలికించి ఇష్టం లేనటువంటి పెళ్లి చేసుకున్నటువంటి కుమార్తెను అందరి సమక్షంలో, పెద్దల సమక్షంలో, పోలీసుల సమక్షంలో నేరుగా నా కూతురిని ఇంటికి తీసుకెళ్ళి నేను మంచి మాటలు చెప్పుకుంటాను, ఎలా అయినా సరే తాను మారడానికి ప్రయత్నిస్తాను, ఒక అవకాశం ఇవ్వండి, ఒక 5 రోజుల పాటు మా ఇంట్లో ఉంచుకునేటువంటి ప్రయత్నానికి ఛాన్స్ కల్పించండి అంటూ పోలీసుల్ని, పెద్ద మనుషులను కూడా బ్రతిమలాడాడు ఈ చంద్రసేను. తీరా అందుకు ఒప్పుకున్నాక సరే 20 ఏళ్ల పాటు కనిపించినటువంటి తల్లిదండ్రులు కాబట్టి ఒక 5 రోజులు పంపిస్తే ఇబ్బంది ఏముంటుంది, నిజంగానే ఆ తల్లిదండ్రులు ఏమన్నా అమ్మాయిని మార్చుకొని సో నాగరాజుకు దూరంగా ఉంచుకునేటువంటి ప్రయత్నం ఏమో చేస్తారేమో అనేటువంటి ఉద్దేశంతో పోలీసులు కూడా పంపించారు. కానీ ఆ తండ్రి తన లోపల పెట్టుకున్నటువంటి ఆ విషాన్ని, కూతురు మీద పెట్టుకున్నటువంటి పగను, పరువు తీసింది, తమ కుటుంబ పరువు తీసింది ఒకే సామాజిక వర్గం. సో ఇద్దరిది కూడా ఒకటే కమ్యూనిటీ అయినా కూడా తమ ఆస్తిలో ఏమాత్రం సరితూగేటువంటి వ్యక్తి కాదు తన కుమార్తె పెళ్లి చేసుకున్నటువంటి నాగరాజు అనేటువంటి ఉద్దేశంతో సో అందరూ కూడా నిద్రపోతున్నటువంటి సమయంలో కూతురిని గొంతు పిసికి చంపేశాడు ఈ దారుణమైనటువంటి తండ్రి. ఇలాంటి తండ్రులను ఏం చేయాలి, ఇలాంటి వ్యక్తులను ఏం చేయాలి? పోలీసులు నమ్మించాడు, పెద్ద మనుషులు నమ్మించాడు, 5 రోజుల పాటు తన ఇంట్లో తన బిడ్డను ఉంచుకోకూడదా, కనీసం ఇన్నేళ్లు పెంచాము, తమ కన్న బిడ్డను మా ఇంటికి తీసుకెళ్తే తప్పేంటి అంటూ కూడా అందరినీ ఎదిరించాడు. సో అందరూ కూడా అలాగే నమ్మి పంపించారు. కానీ ఇంతలో ఇలా కూతురిని చంపేస్తారని ఎవరు కూడా ఊహించలేదు. ఇప్పుడు నాగరాజు పోలీసుల ముందు తన వాదన వినిపిస్తున్నాడు. సో ఎలా అయినా సరే చౌడేశ్వరిని చంపినటువంటి వారికి కఠినంగా శిక్ష పడాలి, ముఖ్యంగా ఇలాంటి తండ్రులు బయట తిరగకూడదు, ఇలాంటి వ్యక్తులకు కఠినమైనటువంటి శిక్ష పడాలి అనేటువంటి డిమాండ్ అతను చేస్తున్నాడు. సో నిజంగా మాచర్లో ఇప్పుడు ఇదొక టెన్షన్ వాతావరణాన్ని కల్పిస్తుంది. ముఖ్యంగా ఆ గ్రామంలో అందరూ కూడా తనది ఒక ఆత్మహత్య అనుకున్నారు. ఇంతలోనే ఆత్మహత్య కాదు, ఇది ఒక పరువు హత్య. తండ్రే అత్యంత దారుణంగా కూతురిని చంపినటువంటి ఉదంతం అని తెలిసి ఇప్పుడు అందరూ కూడా షాక్ అవుతున్నారు. ఇలాంటి వ్యక్తిని ఏం చేయాలి, ఇలాంటి తండ్రిని ఏం చేయాలి? నమ్మబలికి నేరుగా ఇంటికి తీసుకెళ్ళి మేనల్లుడితో కలిసి గుండెల మీద కూర్చొని ఊపిరాడకుండా చంపి ఆ తర్వాత హత్యను కాస్త ఆత్మహత్య అని పోలీసులతో సహా అందరినీ దాదాపు 2 వారాల పాటు నమ్మించి దొంగ ఏడుపులు ఏడ్చి చివరాఖరకు పోస్ట్ మార్టం రిపోర్ట్లో అసలు వాస్తవాలు బయటపడడంతో జరిగినటువంటి విషయాన్ని అంతా కూడా పోలీసుల ముందు ఒప్పుకున్నటువంటి ఈ వ్యక్తిని ఏం చేయాలి, ఇలాంటి తండ్రిని ఏమనాలి, ఎలాంటి శిక్షలు పడాలి? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.